వెల్కమ్ బ్యాక్. పవన్ కళ్యాణ్ బీజేపీ మిత్రత్వానికి 2.5 ఏళ్ల చరిత్ర. గత ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెయినర్ పవన్ కళ్యాణే. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా పరోక్షంగా మద్దతు నిలిచారు పవన్. నాటికి నేటికి పవన్ పాలిటిక్స్ లో ఎంతో తేడా. అదేమిటో ఇప్పుడు చూద్దాం. అది హైదరాబాద్ నోవాటెల్ హోటల్, జనసేన ఆవిర్భావ సభ. ఇక్కడే పవన్ కళ్యాణ్ తన పార్టీ విధి విధానాలు ఎలా ఉంటాయో తెలియజేశారు. పవర్ స్టార్ రాజకీయ తెరంగేట్రం కళ్లారా చూద్దామన్న ఉద్దేశం కొద్దీ అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. సభకు కొన్ని వేల సంఖ్యలో మాత్రమే పాసులను జారీ చేయడంతో అభిమాన గణంలో ఆందోళన చెలరేగిందన్నాడు. ఉద్వేగపూరిత వాతావరణంలో పవన్ తన స్పీచ్ మొదలు పెట్టగానే యావత్ తెలుగు ప్రజానీకం ఒక్కసారిగా పవన్ ప్రసంగంపై చెవులు రిక్కించింది. కాంగ్రెస్ హటావో, దేశ్కో బచావో అన్న పంచ్ తో సభను హీటెక్కించారు పవన్. తన ఉద్దేశం ఏమిటో స్పష్టంగా తేల్చి చెప్పేశారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా ముందుకు సాగడమే ధ్యేయమన్నారు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీ మైత్రి షురూ అయింది. మోడీని నేరుగా కలిసే కొందరంటే కొందరు సినిమా స్టార్స్ లో పవన్ కళ్యాణ్ ఒకరు. 2014 ఎన్నికల్లో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి తిరుమలలో చేసిన ప్రచార సభలో ప్రత్యేక ఆకర్షణ పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ ఆనాడు బీజేపీకి మద్దతుగా మాట్లాడిన మాటలు ఎన్నికల ఫలితాల్లో ప్రభావం చూపించాయని చర్చించుకున్నారు. ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం, అటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ ప్రచారం కలిసి వచ్చిందన్న డిస్కషన్ నడిచింది. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో ఇదొక మలుపు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనుకున్నా పరోక్ష రాజకీయాల్లో విజయం సాధించారన్న ఆనందం సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. తర్వాత కాలంలో పవన్ తన సినిమాల్లో బాగా బిజీ అయిపోయారు. ఒక దశలో గ్రేటర్ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. అయినా సరే పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. పవన్ తాను రాజకీయ పార్టీ ప్రకటిస్తున్న సమయంలో రాజకీయాల్లో డబ్బు సంపాదించడానికి రాలేదని, ప్రశ్నించడానికి మాత్రమే వచ్చానని చెప్పడంతో అది తర్వాతి కాలంలో పవన్ కు ఎదురు ప్రశ్నగా మారింది. ఏ చిన్న సమస్య వచ్చినా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏడీ అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు. సామాజిక మాధ్యమాల్లో అయితే పవన్ కళ్యాణ్ మీద పెద్ద ఎత్తున సెటైర్లు, కామెంట్స్ పేలాయి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రాజధాని భూముల గొడవ చెలరేగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడా అన్న అలజడి చెలరేగింది. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ తన సినిమాలేవో తానేమిటో అన్నట్టున్న సమయం అది. రాజధాని ప్రాంత రైతుల్లో ఇది మరింత తీవ్రమైంది. దీంతో సినిమాలకు కాసేపు విరామం ఇచ్చి ప్రజల మధ్యకు వచ్చాడు పవన్ కళ్యాణ్. ఆనాడు పార్లమెంటు తలుపులు మూసేసి ఆంధ్ర ఎంపీలను తన్ని తగిలేసి రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశారని, ఈ బాధను ఆంధ్ర ప్రజలు ఇంకా మరవలేదని, రాజధాని నిర్మాణం పేరుతో ఇక్కడి రైతుల భూములను బలవంతంగా లాక్కోవద్దని, రైతులను ఒప్పించి మాత్రమే తీసుకోవాలి కానీ భూ సమీకరణ చట్టం తెచ్చి బలవంతంగా తీసుకోవద్దని అన్నారు. అలా చేస్తే తను రైతుల తరపున నిలబడి పోరాడేందుకు వెనుకాడనని హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. ఈ ఉద్యమంలో హోదా కోసం మునికోటి అనే వ్యక్తి బలి కావటం తనను తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. తన పార్టీ తరపున అతడి కుటుంబానికి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. ఇవేవి ప్రత్యేక హోదాపై పవన్ పాత్ర సరిపోయిందన్న భావనను కలిగించలేదు. ప్రజలకేదైనా సమస్య వస్తే ప్రశ్నిస్తానన్న పవన్ ఎక్కడా అన్న మాట మరింత పెద్దగా వినిపించింది. ఇంతలో వినోద్ రాయల్ అనే అభిమాని మరణించడంతో పవన్ కళ్యాణ్ అతడి ఇల్లు వెతుక్కుంటూ తిరుపతి వచ్చాడు. తర్వాత ఇక్కడే పార్టీ సభ నిర్వహించారు. ఈ సభలో పవన్ ప్రత్యేక హోదా మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా రాకపోవటం ప్రజాప్రతినిధుల వైఫల్యంగా ఎండగట్టారు. ఎన్నాళ్లు దేహి దేహి అని అడుక్కుంటాం, హోదా సాధించుకోవటం తెలీదా అంటూ నిలదీశారు. ఆనాడు హోదాపై మాట ఇచ్చారని పూట గడుస్తోంది కానీ మాట మాత్రం మిగిలిపోతోందని అన్నారు. ఇచ్చిన మాట నెరవేర్చకుంటే ప్రజలే సాధించుకుంటారని హెచ్చరించారు. అంతేకాదు ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ ఢిల్లీలో డ్రామాలాడటం తనకు తెలుసునని, నటుని కనుక ఇంకా బాగా చేయగలనని అన్నారు. ఇలాంటి డ్రామాలను కట్టిపెట్టి ఎంపీలు ప్రత్యేక హోదా కోసం గట్టిగా ప్రయత్నించాలని అన్నారు. కాపునాడు ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న కాలంలో పవన్ కళ్యాణ్ కాకినాడలో మరొక సభను నిర్వహించారు. ప్రత్యేక హోదా మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. గత కొన్నేళ్లుగా హోదా ఇస్తామంటూ తీపి కబురు వస్తోందే తప్ప నెరవేరలేదని, తర్వాత పాచికంపు కొట్టే 2 లడ్డూలని ఇచ్చారని ధ్వజమెత్తారు. చట్టసభల్లో చేసిన హామీల కంటే మీ హామీలు ఎక్కువ అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. హోదా అంశాన్ని అంత తేలిగ్గా వదిలేది లేదని, పై స్థాయి వరకు తీసుకువెళ్లడం తథ్యమని హెచ్చరించారు.
ఎవరైనా ఇక్కడికి వస్తే పాచి లడ్డూలు వద్దని చెప్పండని అన్నారు. పార్లమెంటులో నాటి ప్రధాని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో సభ నిర్వహించి స్థానిక సమస్యలపై స్పందించారు. ఇక్కడి కరువును జాతీయ స్థాయిలో వెలుగులోనికి తీసుకురావాలని అన్నారు. కరువు వల్ల ఆడపడుచులు అంగటి సరుకులవుతున్నారని వాపోయారు. ఇక్కడ భూమి ఉంది కానీ నీరు లేక తమ ఆత్మగౌరవం చంపుకుని వలస కూలీలుగా మారుతున్నారని అన్నారు. స్థానికంగా ఉన్న రైతాంగంతో మాట్లాడానని, వాళ్ల వేదన వర్ణనాతీతమని అన్నారు. దేశంలో సంపన్న వర్గాలకు, వ్యాపార వర్గాలకు లాబీలున్నాయని, దేశానికే వెన్నెముక అయిన రైతులకు తగిన లాబీలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను ఢిల్లీ వరకు తీసుకువెళ్లడానికి ప్రత్యేక రైళ్లను వేసి మరీ తీసుకువెళతానని, బేసిక్ గా తాను రైతునని, ఒక చెట్టు నీరు లేక ఎండిపోతే తనకెంతో బాధేస్తుందని అన్నారు. అనంతపురం జిల్లా గుత్తిలో విద్యార్థులతో మాట్లాడుతూ రిజర్వేషన్లపై తనదైన శైలిలో స్పందించారు. ఈ విషయం ఎంతో సున్నితమైన అంశమని, అంబేద్కర్ ఏం చెప్పారో మరోమారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా మాత్రమే దీనికి పరిష్కారం సాధించాలని అన్నారు. ఈ రోజు కాకున్నా కొన్నాళ్లకైనా ఈ సమస్యకు సమాధానం లభిస్తుందని చెప్పారు. ఇలా వరుస సభలతో ప్రజల్లోకొచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రూటు మార్చినట్టు తెలుస్తోంది. ప్రజలను తీవ్రంగా బాధించే అంశాలపై తనదైన శైలిలో ట్విట్టర్లలో ప్రశ్నిస్తూ వస్తున్నారు. మొదట బీజేపీ, టీడీపీలకు మద్దతిచ్చిన పవన్ ప్రస్తుతం ఈ పార్టీలపై తీవ్ర విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. నిత్యం ప్రజలతో టచ్ లో ఉండటానికి ట్విట్టర్ను అనువైన వేదికగా భావించినట్టు కనిపిస్తోంది. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్.